ప్రైస్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మన దగ్గర నుంచి 2 ఆశిస్తున్నాడు. మొదటిది, మనము చేసిన పాపము ఒప్పుకోవాలని ఆశపడుతున్నాడు. రెండవది, నీతిగా జీవించాలని ఆశపడుతున్నాడు. అయితే తప్పు ఎవరైనా చేస్తారు, పాపం ఎవరైనా చేస్తారు. అయితే చేసిన పాపాన్ని ఒప్పుకోవడానికి గట్స్ ఉండాలి. చేసిన తప్పుని ఒప్పుకొని క్షమాపణ అడిగితే గౌరవం ఉంటుంది. అయితే పౌలు భక్తుడు ఏమని సెలవిస్తున్నాడంటే, రోమపత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో, ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకున్నాడు. ఏమంటున్నాడంటే, మనుషులంట నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసించాలంట, నోటితో కాదు. మన హృదయము దేనితో అయితే నిండి ఉంటుందో నోరు అదే మాట్లాడుతుంది. మన హృదయము చెడుతో పాపముతో నిండిపోతే మన నోరు కూడా అదే మాట్లాడుతుంది. అదే మంచితో నిండబడి ఉంటే మన నోరు మంచి మాట్లాడుతుంది. మనం చేసిన పాపాన్ని ఒప్పుకోవాలంటే మొదట మన హృదయంలో మనము విశ్వసించాలి. నేను చేస్తుంది తప్పు, నేను చేస్తుంది రాంగ్ అని ఎప్పుడైతే మనము మన హృదయంలో అనుకుంటామో అప్పుడు నోటితో ఒప్పుకోవడానికి మనము సిద్ధపడతాం. అంతేగాని నోటితో ఒప్పేసుకొని హృదయంలో అసమాధానంగా ఉంటే అది దేవుడికి నచ్చదు. దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది మనం చేసిన పాపంను ఒప్పుకోవడం, నీతిగా జీవించడం. ఈరోజు చాలామంది చేసిన పాపాన్ని ఒప్పుకోవడానికి సిద్ధపడరు. వాళ్ళు చేసిన తప్పును కప్పుపుచ్చుకోవడానికి చూస్తూ ఉంటారు. కానీ ఆ విధంగా మనం ఉండకూడదు. మనం చేసింది తప్పని తెలిసినప్పుడు ఖచ్చితంగా ఒప్పుకునే గట్స్ మనకు ఉండాలి. అలాగే మనం నీతిగా జీవించాలి. దేవుడు మన దగ్గర నుంచి ఈ 2 ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ రెండింటిని మనం చేయగలిగితే దేవుడు మనని ఆశీర్వదిస్తాడు. ఆమేన్.